హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సింపుల్గా తేలిగ్గా చేసుకునే స్వీట్ అండి, పల్లీల బర్ఫీ. చాలా సాఫ్ట్గా ఉంటుంది, తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 కప్ పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 8 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. మరీ కలర్ చేంజ్ అవ్వనవసరం లేదు. కొద్దిగా పరుగు ఊడేటట్లు ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక పల్లీని తీస్తే పొర అనేది ఈజీగా వచ్చేవాలి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని అదే కళాయిలో ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలా కళాయిలో ఉంచేసిన కళాయి వేడికి పల్లీలు కలర్ చేంజ్ అయిపోతాయి. చల్లారిన తర్వాత పల్లీలకున్న పై పొరను మొత్తాన్ని తీసేసుకోండి. ఇలా తీసుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకండి. మనం మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా పొడిలా చేసుకుంటే బాగా వస్తుంది. ఈ విధంగా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పల్లీలు కూడా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మీకు బర్ఫీ తెల్లగా ఉండాలంటే పల్లీలు దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు తెల్లగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు నీళ్లు పోసుకోండి. ఇక్కడ 1/4 కప్పు పంచదార కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. పొంగులు వచ్చి ఇలా నురుగులు వస్తున్నప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాకం అయితే అవసరం లేదండి. ఇలా పొంగులు వస్తున్నప్పుడు కొంచెం థిక్నెస్గా అనిపిస్తే జిగురుతనం సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లీల పొడిని ఆ పాకంలో వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకునేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. ఇలా వేసి వెంటనే కలుపుతూ ఉండాలి. పొడి వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. దగ్గరుండే మనం కలుపుకోవాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. ఇలా కలిపేటప్పుడే మీరు 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. నెయ్యి వేసిన దగ్గర నుంచి ఇంచుమించు మన పల్లీల పొడి వేసిన దగ్గర నుంచి ప్రాసెస్ అనేది 5 నుంచి 8 నిమిషాలు టైం పడుతుందండి దగ్గర పడడానికి. లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా దగ్గరుండి కలుపుకోవాలి. మనకి అది దగ్గరికి అయ్యి గట్టి పడుతుందండి. ఆ మిశ్రమం ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారు కదా, మనకు కలిపే కొలది ఈ విధంగా గట్టిపడి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని దానికి నేతిని కానీ నూనె కానీ రాసి ఉంచాలి. ఇలా రాసిన ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల బర్ఫీ కట్ చేసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఇలా గట్టిపడిన వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసేయాలి, లేకపోతే కళాయిలో చిక్కబడిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక స్పాచులా కానీ ఒక కూరగిన్నె తీసుకొని అడుగుని కొద్దిగా నెయ్యి నూనె రాసి ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా వస్తుంది. దీన్ని అరగంట పాటు పక్కన ఉంచేస్తే మనకు చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నైఫ్కి కానీ ఇలా పేజా కట్టర్కి కానీ కొద్దిగా నెయ్యి తడి చేసుకొని కట్ చేసుకుంటే పీసెస్ కూడా చక్కగా వస్తాయండి. చాలా బాగా కట్ అవుతుంది. ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతాయి. తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఇంతేనండి పల్లీల బర్ఫీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.